మాస్టో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఒక మంచి జనాలలో కన్నువిప్పు కలగడానికి సనాతన ధర్మం చెప్పేవన్నీ కూడా శాస్త్రీయమైనవి, మంచి కోసమే అన్న విషయాన్ని తెలుసుకోగలిగే ప్రయత్నం కోసం కొన్ని వీడియోలు మీకు పంపిస్తూ ఉంటాను. అటువంటి వీడియోని ఒకటి మీకు చూపిస్తూ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో కొంతమంది యువకులు దేవాలయానికి వెళ్తున్నప్పుడు, సత్సంగత్వానికి వెళ్తున్నప్పుడు, ఇంట్లో దేవుడి పూజలు జరుగుతున్నప్పుడు, అలాగే ఇంటిలో సాయంకాల సమయంలో, ఉదయ సమయంలో మనము ఇలాంటివి ఇలా ఉండకండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమిటి మీ మూఢనమ్మకం, విశ్వాసం లేని తత్వాలు ఇవన్నీ కూడా మీకు పిచ్చి, దేవుడు ఏమైనా మీకు చెప్పాడా ఇలా ఉండమని అని చెప్తూ ఉంటారు. ఉదాహరణకి ఇల్లు శుభ్రంగా ఉంచండి అంటే పొద్దున్న లేవగానే మొహం కడుక్కోకుండా నువ్వు ఏది ముట్టుకోవద్దంటావు, స్నానం చేయకుండా ఇల్లు ఉడవద్దంటావు, దేవుడు నీకు చెప్పాడా అంటే నీ మనస్సు నీ శరీరము పరిశుభ్రంగా ఉన్న తర్వాత నీ ఇల్లు నీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే ప్రయత్నం చేయాలి. నీ ఇంటి చుట్టుముట్టు కనుక మురికి కూపంగా ఉన్నటువంటి చెత్త చెదారం కనుక ఉంటే నీకు అది మంచిగా అనిపిస్తుందా? నీ ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళు ముక్కు మూసుకోకుండా నీ ఇంటికి రాగలుగుతారా? అలాగే నీ ఇంటిలోకి వస్తున్నప్పుడు నీ ఇంటి నిండా బూజు చెత్త ఉన్నప్పుడు నీ ఇంట్లోకి ఎవరైనా వస్తారా? రారు కదా. అలాగే మనము ఇంట్లో దేవతార్చన, పూజలు, పునస్కారాలు, యజ్ఞము, హోమం జరుగుతున్నప్పుడు మనకు ఒక పద్ధతి, ఒక ఆచారము, సంప్రదాయం ఉంటుంది. జుట్టు విరబోసుకొని గోళ్ళు కొరుక్కుంటూ ఇట్లా పేలు నెత్తన గోక్కోవడం, పేలు తీసుకోవడం, ఇడ్చుకోవడం, గడప మీద కూర్చోవడం, 2 కాళ్ళు బాల జాపి కూర్చోవడం, ఇవన్నీ కూడా ఆడపిల్లకి సంప్రదాయబద్ధమైనది కాదు. మగవాళ్ళు కూడా పూజా సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త ఉన్నప్పుడు బొట్టు లేకుండా చెప్పులు వేసుకుని ఇంట్లో స్టైల్గా తిరగడం, ఏదైనా మనం అంతర్జాతీయ స్థాయిలో మన న్యూజిలాండ్ లాంటి దేశాల్లో ఉన్నాం, చెప్పులు లేకపోతే బతకలేము అటువంటి భావనతో ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటో నేల అనేది పాదాల నుంచి మన శరీరంలోకి రక్త ప్రసరణకి మంచి అనుకూలతను కలిగిస్తుంది. నేల తల్లి యొక్క మన తత్వం తగలాలి, మన పాదం నేల తల్లి తగలాలి. తగిలినప్పుడే కదా రక్త ప్రసరణ ఎక్కువగా మనకి పంపింగ్ అవకాశం ఉంటుంది. ఇట్లా చెప్పులు వేసుకొని తిరగడం వల్లనే హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. అందుకనే వాళ్ళు నేల మీద నడవడానికి ప్రయత్నం చేయాలి మనం, అప్పుడే మనకి మంచి ఆరోగ్యవంతమైన లక్షణం ఉంటుంది. అందుకే పిల్లల్ని మట్టిలో ఆడుకొనివ్వాలి, మట్టి తినకుండా ఉండని చెప్పాలి, మన జాగ్రత్త ఉండాలి. ఆ మట్టి ఆడుకొని మట్టితో కలిసి వాళ్ళు జీవిస్తే ఆ యొక్క తత్వం తెలుస్తుంది, అది ఆరోగ్యవంత లక్షణం. అది పోగొట్టుకుని ఇప్పుడు మాత్రం ముల్తాని మట్టి పెట్టుకుందాం, ఇంకో మట్టి పెట్టుకుందాం అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే చిన్నప్పుడు మనం ఆడినటువంటి మట్టిలో ఆడినటువంటి ఆటల వల్లనే శరీరం యొక్క చర్మం అంతా మనకి బలంగా అందంగా తయారవుతుంది. ఇప్పుడు అలాంటివి లేవు. అంత ఇంట్లో ఏసీ 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 ఏసీ, మొబైల్, ట్యాబులు, ఇది తప్ప బయట సూర్యకాంతి మనం పడేది లేదు, ఆ మట్టి మనం ఆడేది లేదు, పొలం వైపు వెళ్ళేది లేదు. సరే, ప్రస్తాంశంలో ఏంటంటే పూజలు పునస్కారాలు జరుగుతున్నప్పుడు ఇంటి పట్టున సరైనటువంటి వస్త్రధారణ, సరైనటువంటి అలంకరణ 2 కూడా ఉండాలి. జుగుప్సాగరటువంటి వస్త్రాలతో ఇంట్లో ఉండకూడదు. తండ్రి ముందు కానీ సోదరుల ముందు కానీ అలాంటి వస్త్రధారణ మంచిది కాదని చెప్పినప్పుడు వినిపించుకోవాలి. అలాగే పూజ జరుగుతున్నప్పుడు పొద్దున్న నాకు ఆకలేస్తుంది, నాకు ముందు పెట్టు, దేవుడి తర్వాత ముందు మనకి ఇబ్బంది పెడుతుంది అనేది తప్పు. దేవుడి పూజ అయ్యేంత వరకు, ఆ స్వామి వారికి నివేదన జరిగేంత వరకు నువ్వు నక్తముగా ఉండవలసిందే. నీ ఫ్రెండ్ ఇంటికో చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు, లేకపోతే అడవిలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏమి దొరకక నువ్వు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పుడు అప్పుడు ఇంత కూడా లేవా? ఆలోచించండి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా భక్తి, మీది మూఢ భక్తి. దేవుడు చెప్పాడా? ప్రత్యక్షంగా దేవుడు ఏది చెప్పండి. చదువుకోమని నీకు దేవుడు చెప్పాడా? ఉద్యోగం చేయమని దేవుడు చెప్పాడా? శారీరక సుఖాలు పొందుకోమని దేవుడు చెప్పాడా? లవ్ చేయమని దేవుడు చెప్పాడా? కన్ను కొట్టమని దేవుడు చెప్పాడా? ఎగ్జామ్ని ఎగ్గొట్టమని దేవుడు చెప్పాడా? నీకెవరు చెప్పారు? అంటే నీ బుద్ధి వికాసము, నీ బుద్ధి చైతన్యాన్ని కోల్పోతున్నావు కాబట్టి ఎలాంటి దురలవాట్లకి, దుశ్చర్యలకి పాల్పడుతున్నావు. అటువంటి దుశ్చర్యలకి, దురలవాట్లకి నువ్వు అలవాటు పడకుండా భగవంతుడు అనేటువంటి వ్యక్తి నీ మనస్సులో, నీ బుద్ధిలో సూక్ష్మంగా ప్రవేశిస్తూ నీ యొక్క భవిష్యత్తుని నీకు చూపించగలుగుతూ చైతన్యవంతులుగా మారుస్తాడు. అది పూజ పునస్కారం. సరే, ఇంత మరి రామాయణం ఏం చెప్తున్నారు స్వామి మాకు అని అడిగితే, మనం ఒక టీవీ చూశాను, ఒక ఛానల్లో, ఒక యూట్యూబ్లో చూశాను. అది మీకు ప్రదర్శిస్తున్నాను ఇప్పుడు నేను. ఒక అమ్మాయి దేవాలయానికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకండ్రా, జుట్టు ముడేసుకొని వెళ్ళండి చెప్తే ఏమాత్రం అశ్రద్ధ,
అంటే ఏమవుతుంది, దేవుడి ముందు ఏమవుతుంది, ఇంత బొట్టు పెట్టుకుంటా, నేను భక్తిగా దీపాలు పెడుతున్నాను కదా అని 2 చేతులు దీపాలు పెట్టుకుంటూ దీపానికి మంచిగా స్వామివారికి ఏవో చూడండి మీరు చూస్తున్నారుగా అక్కడ దీపాలు తిప్పుతూ 2 చేతులు దీపాలు పెట్టుకొని ఆవిడ గారు అటు ఇటు తిరుగుతూ ఒక ఆయన దీపంతో తోస్తోంది. బాగా చూడండి, దాన్ని దీపంతో తోస్తుంది ఆవిడ. ఆయన నమస్కారం చేసుకుంటున్నాడు మంచిగా, నువ్వు పక్కకి వెళ్ళి తెచ్చుకోవచ్చుగా. ఆయన తోసి అంటే నీ మొరని దేవుడు ఆలకిస్తాడా? లేదు. ఒకసారి బుద్ధిగా ఆలోచించండి, ఆలోచన విధానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అలా అమ్మాయి చేసి చూడండి ఎంత ప్రమాదం తెచ్చుకుందో. ఆ జుట్టు మొత్తం తగలబడి. ఒకటి ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపించింది తెలుసా, ఆ అమ్మాయి జుట్టు తగలబడుతున్నా దేవుడి మీద భక్తి తగ్గనట్టు ఉంది. ఆ దేవుడి భక్తి కూడా తగ్గలే పాపం. అంటుకుంటున్నా సరే ఇలా అంటుంది తప్ప దీపాలు కింద వదిలేద్దాం అనేటువంటి భావం లేదు. పాపం ఎవరో వచ్చి చెప్పారు. ఇంకొకటి అక్కడ ఆ చున్నీలు వేసుకొని వచ్చి అందరు చెప్తారు, అమ్మ చింగులు నడుముకు చుట్టుకోవాలి అని చెప్తారు. ఒకవేళ పొరపాటున అమ్మాయి చింగు ఉంటే ఆ దీపాలు పడేయగానే ఆ దీపం మొత్తం ఎగిరొచ్చేసి డ్రెస్ మీద పడే సంతోషం. ఇంకా ఆవిడ పక్కన వాళ్ళు కూడా ప్రమాదమే. అది అంటే ఎటువంటి వస్త్రధారణ ఉండాలి, ఎటువంటి అలంకరణ ఉండాలి, బుద్ధి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి. అక్కడ వెళ్ళావు, దీపాలు పెట్టావు, బాబా తగులబడుతున్నా జుట్టు తగలబడుతున్నా ఆవిడ చూడండి దీపాల కింద కూడా పడేయట్లేదు. ఎవరో వచ్చి పడేయమంటే పడేశారు. ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా ఇక అది బేసిన్ నీళ్ళు వేసి తడిపేశారు. కానీ అంతటి జుట్టు పెరగడం సాధ్యమా? మళ్ళీ ఆ జుట్టు మొత్తం చేసుకొని కట్ చేసుకొని మళ్ళీ పెరగడానికి ఒక 6 నెలలో సంవత్సరం పడుతుంది మళ్ళీ మనకి. అంటే ఇటువంటి చర్యలు దేవాలయంలో పనికిరాదు. ఒక పద్ధతి, ఒక మంచి వస్త్రధారణ, మంచి పరికిణి వేసుకొని మంచి చీర కట్టుకొని దేవాలయం వెళ్ళినప్పుడు భక్తి వినమ్రత ఉంటూ నిరంతరం స్వామివారి శ్రద్ధ, ఒక లలితా పారాయణం, ఒక విష్ణు సహస్రనామ పారాయణం, సౌందర్య పారాయణం ఎంత శ్రద్ధగా చేస్తే కాస్త మంచి మల్లెపూలు దట్టంగా మంచి పెట్టుకొని కనకాంబరాలు పెట్టుకొని మహాలక్ష్మిలా కనపడాలి. అక్కడ చూడగానే అమ్మాయి బాగుందిరా, లక్ష్మీదేవిలా ఉంది అనిపించాలి తప్ప అటువంటి అప్రిషియేషన్ మీకు మంచిది. కానీ మనం వేసుకుంటే జుగుప్సాగర వస్త్రధారణ, మన స్టైలు, మన కళ్ళజోడు, వాళ్ళ ముందు అవతలలో మనల్ని ఏదో టెంపర్గా ఏదో కామెంట్ చేయడానికి తగినట్టుగా మనం వస్త్రాలు చేసుకొని తర్వాత ఏంట్రో మాట్లాడడం అని చెప్పేసి వాళ్ళు గట్టిగా అరవడం, అటువంటి వస్త్రధారణ ఉన్నప్పుడు ఏమంటాడు, పోరి మస్తుందిరా అంటాడు. అటువంటి కామెంట్ మనకు అసహ్యంగా ఉంటుంది. అక్కడ నీ పక్కన తండ్రిలో నీ అన్నను విన్నప్పుడు అసభ్యంగా ఉంటుంది. అదే అబ్బా మంచిగా ఉంది అమ్మాయి లక్ష్మీదేవిలా ఉంది అన్నప్పుడు అది మాట, అది కామెంటే. ఆమె ఆ కామెంట్ వల్ల జుగుప్స ఉండదు. పర్లేదు, నా కూతుర్ని నా తొల్లెల్ని లక్ష్మీదేవిలాగా పోల్చాడు అనుకుంటారు. అటువంటి అలంకరణ, అటువంటి సంప్రదాయ వస్త్రధారణ దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉంటే మీకు శుభకరం, మంగళప్రదం. కాబట్టి ఇలా మీరు ఉండకండి. దేవాలయం వెళ్ళినప్పుడు జుట్టు బ్రహ్మాండంగా దగ్గరగా మంచి జుడేసుకొని, వీళ్ళు జడగంటలు వేసుకోండి, మంచి జడగంటలు వేసుకోండి, వడ్డానం పెట్టుకోండి, నడుముకి మంచి బ్రహ్మాండ వంకీలు పెట్టుకోండి, బ్రహ్మాండం ఇదండి, చింగు లోపలికి వేసుకోండి, మంచిగా అమ్మవారి ముందు నిలబడి అయ్యవారి ముందు ఒక పాట పాడండి. తద్వారా మనకి భక్తి 10 మందిలో మనకు ఒక మంచి అప్రిషియేషన్ లభిస్తుంది, ఒక మెప్పుకోలు ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేస్తూ ఎటువంటి పిచ్చి పనులు చేయకుండా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉండాలని, మంచిగా ఉంటారని మీ అందరి శ్రేయస్సు కొరకు మాత్రం చెప్తున్నాను నేను. కాబట్టి ఆలోచించి మీ వల్ల ఇంకొకరి భక్తిని నష్టపరిచే ప్రయత్నం చేయకండి. జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ రామార్పణం. ఇటువంటి మంచి మంచి విషయాల గురించి చెప్పడానికి మీ దగ్గరమైన అటువంటి వీడియోలు ఉంటే కూడా పంపిస్తే తప్పకుండా మీకు అవి కూడా నేను షేర్ చేసి వీడియో రూపంగా చెప్పే ప్రయత్నం చేస్తాను తెలియజేసుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొకసారి నమస్కారంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ.